అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు మైదా పిండితో నెయ్యి కలిపి యాపిల్ కాయలు చేస్తున్న స్వీటు చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా చేసి చూడండి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. 1 కప్పు మైదా తీసుకున్నాను. మీకు కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. కొంచెం యాలక పొడి, అరకప్పు పంచదార, అరకప్పు పైగా నెయ్యి, 10-12 లవంగాయలు. ఇక్కడ కొంచెం నేను బీట్రూట్ని ఎండబెట్టి పొడి చేసిన దాన్ని యాపిల్ కాయ కలర్ వేయడానికని తీసుకున్నా, కానీ అది వేయలేదు. బీట్రూట్ రసం రాశాను, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టుకుని జారు తీసుకుని పంచదార మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాను. అలా మెత్తగా పట్టుకోండి, పులుకు లేకుండా అలా పట్టి పంచదార కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నెయ్యిని ఒక 5-6 స్పూన్లకి వేసి ఇప్పుడు మైదా పిండిని వేసి కలుపుతూ వేయించుకోవాలి. నెయ్యిని అప్పుడు కొంచెం వేసాను, ఒకటేసారి వేయకుండా. అలా చూడండి, మళ్ళీ ఇప్పుడు వేసాను. అలా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి పిండిని. ఇలా ఈ పద్ధతిలో మీకు కావాల్సినట్టు గోధుమ పిండి కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మైదా పిండి వేసాను. గోధుమ పిండి కొంచెం వేరే కలర్ కనపడుతుంది కదా, అందుకని నేను మైదాతో చేసే వీడియో అని. మీరైతే గోధుమ పిండితోనే చేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట స్వీటు. ఇప్పుడు ఇందాక చూపించిన నెయ్యి చాలలేదు, అందుకని ఇంకొంచెం 2 స్పూన్లకి వేసి ఇలా కలుపుతున్నాను. కలిపేసి ఇలా ఉండాలన్నమాట. పిండి చక్కగా అలా ఆగాలి, ఆ పలసన ఉండాలి. ఇప్పుడు పిండి వేగింది, కొంచెం యాలక పొడి వేసేసాను. వేసి కలుపుకొని స్టవ్ కట్టేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్పాలి. కప్పు నిండా మైదా తీసుకున్నా కదా, అరకప్పు పంచదార, తీపి చక్కగా సరిపోయింది, నెయ్యి అన్నీ సరిపోయినాయి అన్నమాట. పిండి వేగింది, అయిపోయింది. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఈ పిండిని ఆ గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకుని అలా పలసగా చేసి ఒక 20 నిమిషాలు అలా వదిలేయండి. ఆరటానికి 20 నిమిషాల నుంచి అరగంట పడుతుంది. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత ఇక పిండిని చూస్తున్నాను. అలా మనం వేలు పెట్టామనుకోండి, గోరెచ్చగా ఉండాలన్నమాట. అంతకు మించి వేడిగా మనం తట్టుకోలేని వేడి ఉందనుకోండి, అప్పుడు మనం పోసే పంచదార కరిగిపోతుంది, పలసనైపోతుంది పిండి. అందుకని గోరువెచ్చగా ఉండాలి పిండి. కలిపేటప్పుడు ఇక పంచదార వేసి కలుపుకోవాలి. పిండి ఇలా గట్టిగా ఉండాలి. మీరు ఒకవేళ వేడి మీద వేసి కలిపి పిండి పలసనైందనుకోండి, 2-3 స్పూన్లు మైదా పిండి వేసి కలుపుకోండి. పిండికి అలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుని అలా ఉండలాగా చుట్టేయండి. ముందు చుట్టేసి ఆ తర్వాత ఉండని అలా పట్టుకోండి. బొటన వేలుతో కింద ఇంకొక వేలు పెట్టండి ఉండకి. పైనేమో బొటన వేలు, కింద ఇంకొక వేలు పెట్టి ఎడమ చేతితో రౌండ్గా తిప్పండి. అప్పుడు యాపిల్ కాయ చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉండా పిండిని కూడా అలా కొంచెం తీసుకుంటూ పిండి కలుపుకుంటూ మళ్ళీ అలా రౌండ్గా ఉండల్లే చుట్టండి. ఆ తర్వాత అలా 2 వేళ్ళతో పట్టుకోండి, ఇంకొక చేతితో రౌండ్గా తిప్పండి. చక్కగా యాపిల్ కాయలు బాగా వస్తాయి. స్వీట్ ఇలా మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా చాలా తేలిగ్గా చేయొచ్చు అన్నమాట. ఇలా మీరు కూడా గోధుమ పిండితో నెయ్యితో ఇలా స్వీట్ చేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దాళ్ళు అందరూ ఇంటిల్లపాది ఇష్టంగా చక్కగా తింటారు, చాలా బాగుంటుంది. బీట్రూట్ని మిక్సీ వేసి అది రసం తీశాను, దాన్ని రంగుగా యాపిల్ కాయలకి రాస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో కదా, నిజంగా యాపిల్ కాయలేమో అన్నంత బాగున్నాయి. చూడటానికి కూడా అంతే బాగున్నాయి, తినటానికి కూడా అంతే బాగుంటుంది. మీరైతే గోధుమ పిండితో చేసుకోండి, చాలా బాగుంటుంది, రుచి చక్కగా ఉంటాయి అన్నమాట. అన్నీ ఇక యాపిల్ కాయలకి అలా బీట్రూట్ రసం రాయండి. చక్కగా ఎంత బాగున్నాయో కదా చూడటానికి. ఇప్పుడు రాయటం అయిపోయింది.
ఈ లవంగ మొగ్గలు ఉన్నాయి కదా, వీటిని ఆ పైన గుచ్చండి. చక్కగా యాపిల్ కాయలు వెళ్ళి ఎంత బాగున్నాయో కదా చూడటానికి, అంతే రుచిగా కూడా ఉంటాయి. మీరైతే గోధుమ పిండితో చేసుకోండి, చక్కగా చాలా బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా చూస్తే వాళ్ళకి బాగా ఇష్టం కదా, చక్కగా నచ్చుతాయి. పిల్లలేంటి పెద్దాళ్ళేంటి ఎవరికైనా చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఇలా చేసి చూడండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులని అలాంటప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, చక్కగా యాప్లికాయ కోసామా అన్నంత బాగున్నాయి కదా. ఇలా గోధుమ పిండితో ఎంచక్కా మీరు ఈ స్వీట్ని చేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చెప్పండి.